తెలుగు కథా మాలికకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ స్నేహం ఖరీదు. రచన డాక్టర్ సి భవానీదేవి గారు. పోస్ట్ పిలుస్తూనే కాలింగ్ బిల్ కొట్టాడు పోస్ట్ మ్యాన్. సెకండ్ సాటర్డే. కొంచెం ప్రశాంతంగా టీవీ చూస్తున్న సుమ లేచి వెళ్ళి తలుపు తీసింది. మామూలు ఉత్తరాలు కాదు, రిజిస్టర్డ్ లెటర్. సంతకం చేసి లోపలికి వచ్చి కవర్ ఓపెన్ చేసింది. గుండె ఆగినట్టయి మళ్ళీ కొట్టుకుంటోంది వేగంగా. ఎందుకు ఇలా జరిగింది? ఎక్కడుంది పొరపాటు? తనకేనా ఈ కోర్టు నోటీసు? మళ్ళీ చదివింది. తనకే అనుమానం దేనికి? ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే. తార ఎంత పని చేసింది! నమ్మించి మోసం చేయడం ఎంత నీచం! కానీ ఎవరో అన్నట్టు నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది. నమ్మలేని వాళ్ళని ఎవరు మోసం చేస్తారు? ఒళ్ళంతా చెమటలు పట్టినట్టు అయింది. లేచి చల్లని మంచినీళ్ళు తాగింది సుమ. పిల్లలు ఇంకా కాలేజీ నుంచి రాలేదు. ఈ విషయం శ్రీధర్కి తెలిస్తే ఎంత బాధపడతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు? స్నేహితురాలని నమ్మి 3 లక్షల చిట్టికి షూరిటీ సంతకం ఎంత ప్రేమగా చేసింది తను. అసలు తార ఎందుకు ఇలా చేసింది? 2 రోజుల క్రితం ఫోన్ చేస్తే నెంబర్ వాడుకలో లేదని టేప్ వచ్చింది. ఇంటికి వెళితే ఇల్లు కూడా ఖాళీ చేశారని వార్త. అయినా ఏదో ఆశ. ఈ నోటీస్తో కాస్త ఆశ కూడా తేలిపోయింది. కోర్టు దాకా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వెళ్ళారంటే అన్ని విధాల ప్రయత్నం చేశాకే కదా. నిట్టూర్చింది సుజాత. మనస్సంతా చేదుగా ఉంది. టీవీ ఆపేసి బెడ్ మీద వాలిపోయింది. ఆపిన ఆగని ఆలోచనలు. ఏసీ ఉన్న ఆవిర్లైతే ఆలోచనలు గతంలోకి ప్రయాణం చేస్తున్నాయి. స్కూల్లో చదువుకునే రోజులు. తార గలగల పారే సెలయేరులా అందంగా చురుగ్గా అందరినీ ఆకర్షించేది. సగటు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 4 ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లగా కోరికలు నెరవేర్చుకోలేని సుమకు తార అంటే ఆరాధన. తార తండ్రి ఆ ఊళ్ళో కాలేజీలో ప్రొఫెసర్. వాళ్ళకు ఒకే ఒక్క సంతానం తార. అల్లరముద్దుగా గారాబంగా ఏది కోరితే అది అందించే తల్లిదండ్రులు. స్కూల్లో అమ్మాయిలంతా తారను చూసి అసూయపడేవాళ్ళు. అమ్మాయి పక్కన కూర్చున్నా మాట్లాడినా తరించిపోయామనుకునేవాళ్ళు. డ్యాన్స్, సంగీతం, వీణ ఎన్ని విద్యలు తెలుసో తారే కళ్ళు తిప్పుతూ తన టైం టేబుల్ చెప్పేది. లేచింది మొదలు ఇంట్లో పని లేదు, అవి ఇవి నేర్చుకోవటమే. స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రామ్స్లో తార నృత్యం తప్పనిసరి. ఆ వయసుకే పట్టు ఓణీలు, పట్టు చీరలు కట్టే తార అందరికీ స్వప్న సుందరిలా ఉండేది. కొన్నాళ్ళకి తార తండ్రికి బదిలీ కావటాన ఊరు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడో తిరుపతిలో తార బీఎస్సీ చదువుతుందని ఒక గాలి వార్త, పెళ్ళయిందని మరో వార్త. జీవన పోరాటంలో, అస్తిత్వ సంఘర్షణలో సుమ ఉద్యోగం వేట మొదలెట్టింది. తండ్రికి అస్సలు ఇష్టం లేదు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం మీద సుమ తండ్రికి నమ్మకం లేదు. అయినా సుమ పట్టుదలతో గ్రూప్ 2 పరీక్ష రాసి హైదరాబాద్లో సచివాలయంలో ఉద్యోగంలో చేరింది. సుమ స్మృతుల్లో తార ఒక స్నేహగీతం. సుమ హైదరాబాద్లోని ఒక బ్యాంకు ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వాళ్ళకిద్దరు పిల్లలు. రమ ఇప్పుడు ఇంటర్, కృష్ణ 10వ క్లాస్. దైనందిన జీవన వేగంలో సుమకు ఎవరి గురించి ఆలోచించే తీరిక లేదు. ఆ రోజు మధ్యాహ్నం పూట ఆఫీసులో అందరూ క్యాంటీన్లోనూ చెట్ల కింద కాసేపు సేద తీరుతున్నారు. సుమ సీటు దగ్గరే మరో 2 కొలీగ్స్తో లంచ్ చేస్తోంది. హఠాత్తుగా ఎక్కడి నుంచో పిలుపు. హలో సుమ, బాగున్నావా? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. చొరవగా వచ్చి ఎదురు సీట్లో కూర్చున్న ఆ భారీ కాయం ఎవరబ్బా ఇంత తెలిసినట్టు మాట్లాడుతోంది. బాగానే ఉన్నానండి, మీరు? పోల్చుకునే ప్రయత్నం చేస్తోంది సుమ. పెద్దగా నవ్వింది ఆమె. ఆ బుగ్గ మీద సొట్ట. అవును, అది తారే. చిన్ననాటి నేస్తాన్ని చూసిన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది సుమ. తారా, నువ్వా? ఎన్నాళ్ళకిలా ఉండు, చేయి కడుక్కుని వచ్చింది. కొలీగ్స్ నవ్వుతూ వెళ్ళిపోయారు. థ్యాంక్స్, నువ్వు నన్ను గుర్తుపడతావో లేదో అనుకున్నాను అంది తార అందంగా నవ్వుతూ. నిన్నెలా మర్చిపోతాను, కానీ నేను ఎక్కడున్నానని నీకెలా తెలుసు? సుమ అంది ఉద్వేగంగా. మన ఊరు వెళ్ళాను పని మీద. మీ నాన్నగారింటికి వెళ్తే నీ వివరాలు అడ్రస్ చెప్పారు. అయినా ఆఫీస్కి ఏమిటే, ఇంటికి రా అంది సుమ ఆప్యాయంగా స్నేహితురాలు చేపట్టుకొని. షూర్, చాలా కబుర్లు ఉన్నాయి అంటూ తార వెళ్ళిపోయింది. తర్వాత తార తన కారును సుమ ఇంటికి పంపింది. అమ్మగారు తీసుకురమ్మన్నారు వినయంగా అన్నాడు తార డ్రైవర్. సుమ ఆనందంగా విదేశీ కారులో తార ఇంటికి వెళ్ళింది. తార బోలెడు కబుర్లు, నవ్వులు, కేరింతలతో తన జీవితాన్ని వినిపించింది. తార బీఎస్సీ చదువుతుండగానే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త సుందర్
ఫోటో చూస్తే నల్లగా పొట్టిగా అందమైన తార పక్కన దిష్టి బొమ్మలా అనిపించాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అట. అన్నీ తారే గబగబా చెప్పింది. అయినా తార ప్రేమించి చేసుకుందంటే మంచివాడై ఉంటాడు. 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి శాంతి డిగ్రీ చదువుతోంది. రెండో పిల్ల సుగుణ ఇంటర్లో ఉంది. అమ్మ పోయింది సుమ. తార దిగులుగా చెప్పింది. నాన్నని హోంలో చేర్చాం తనే అంది. ఎందుకు, నువ్వు చూసుకోలేవా అని సుమ అడిగింది. ఆయన ఒప్పుకోలేదు. ఆస్తి నాకు రాసి హోంలో చేరారు. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటాను. తార సంజాయిషిగా అంది. నువ్వు ఇలా 20 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ రావటం నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు మన ఎక్స్కర్షన్ వెళ్ళినప్పటి సరదాలు సంగతులు తలుచుకుంటూ ఉంటాను. అదేం పాట నువ్వు పాడేదానివి హఠాత్తుగా అడిగింది సుమ. అదే, అవన్నీ నువ్వింకా మర్చిపోలేదన్నమాట. ఓ సయనోరా సైనోరా వాచా నిబావుంగి సైనోరా. తార మళ్ళీ రాగం తీసింది అల్లరిగా. ఈ పాట రేడియోలో టీవీలో ఎప్పుడు ఎక్కడ వినిపించినా నువ్వు గుర్తుకొస్తావే సుమ అంది ప్రేమగా. మన క్లాస్మేట్స్లో ఉషా అనే అమ్మాయి ఉండేది చూడు, మనసున్న మనసై పాట పాడేది. తార గుర్తు చేసింది. అవును గుర్తొచ్చింది. ఎక్కడుందో ఇప్పుడు సుమ దిగులుగా అంది. మొన్న ఎయిర్పోర్ట్లో కనిపించింది. నేనే గుర్తుపట్టి పలకరించాను. తార చెప్పింది ఇన్సెంటివ్గా. చాలా మంచి గొంతు. ఆ రంగంలో కృషి చేసి ఉంటే మంచి సింగర్ అయి ఉండేది. సుమ నిట్టూర్చింది. నన్ను చూడు, అన్నీ నేర్చుకున్నా ఏదీ లేదు ఇప్పుడు. ఇల్లు పిల్లలు బిజినెస్ అంతే. పక్కపక్క నవ్వింది తార. నీది వడ్డించిన విస్తరి, నాలా కాదు. అలా అనద్దే, నీది స్వయం కృషి. తార అనునయించింది. ఇలా స్నేహితురాళ్ళిద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుని గత స్మృతుల్లో తేలారు. ఒకళ్ళ ఇంటికి మరొకరి రాకపోకలు జరిగాయి. సుమకి తార తిరిగి పరిచయం చాలా బాగుంది. బాల్య స్నేహం అంటే అపురూపమైంది సుమకి, ఎవరికైనా కూడా. హఠాత్తుగా ఒకరోజు తార ఫోను ఒకటే ఏడ్చింది. పెద్ద కూతురు శాంతికి జ్వరం వస్తే మెడికల్ రిపోర్ట్లు తీయించారట. బ్లడ్ క్యాన్సర్ తట్టుకోవటం తార వల్ల ఏమవుతుంది. సుమ సాయంత్రం తార దగ్గరికి వెళ్ళి ఓదార్చింది. కొంత వేదాంతం కొంత కర్తవ్యం కలిపి హితబోధ చేసింది. శాంతిని చూస్తే జాలేసింది. మనసు కలతపడింది. సంబంధాలు చూసి పెళ్లి చేద్దామనుకునే అంతలో ఇలా తార దుఃఖం ఆపటం కష్టంగానే ఉంది. శాంతి అందమైన పిల్ల, పెద్ద జడ, అంతా కుచ్చులు ఊడిపోతుంటే గుండు చేయించింది తార. సుమకి ఆ రాత్రి నిద్ర లేదు. శాంతి ఊరికే గుర్తొస్తోంది. 3 నెలలు గడిచాయి. క్షీణిస్తోందట. తార విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎండలో తార భర్త రెండో కూతురుతో హడావిడిగా వచ్చింది. సుమ, ఈ పేపర్ మీద సంతకం చేయవే అని కాగితాలు చేతికిచ్చింది. అవి చిట్ ఫండ్ కంపెనీకి షూరిటీ ఇస్తున్నట్టుగా బాండ్ పేపర్లు. ప్రశ్నార్థకంగా చూసింది సుమ. 3 లక్షల చిట్. శాంతి ట్రీట్మెంట్కి డబ్బు కావాలి. షూరిటీ గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలని చిట్టు వాళ్ళు అంటున్నారు. కానీ నేను ఏం మాట్లాడకే, గంపెడ ఆస్తితో వచ్చాను. పిల్ల చావు బతుకుల్లో ఉంది. ఈ డబ్బుతో దానికి ట్రీట్మెంట్ చేయించాలి. చేతులు పట్టుకుని ఏడ్చేసింది తార. బిజినెస్లో డిపాజిట్స్ ఫిక్స్డ్లో ఉన్నాయి. 2 నెలల్లో అన్నీ క్లియర్ అవుతాయి. చెయ్యి ప్లీజ్ అని ఆయన కూడా చేయండి ప్లీజ్ అని తార భర్త ప్రాధేయపడ్డాడు. సుమ వణుకుతున్న హృదయంతో సంతకం చేసింది. ఆ కుటుంబం థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. కొన్నాళ్లకి శాంతి మరణించిందని తెలిసి తారను పరామర్శ చేయడానికి తారను కలిసింది సుమ. కొంతసేపు గడిచాక చిట్టు కడుతున్నావా అడిగింది సుమ మెల్లగా. 2 నెలల డ్యూ ఉంది, కట్టేస్తాను అంది ముభావంగా తార. మరో 6 నెలలకి నోటీస్. ఇప్పుడు ఏం చేయాలి? తార ఇల్లు తెలియదు, ఫోన్ నెంబర్ లేదు. ఈ 2.5 లక్షలు తను ఎక్కడి నుంచి తేగలదు? తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ సాయంతో వాకప్ చేసింది. తార ఎందరినో అలా ముంచిందని, ఆమె భర్త పచ్చి మోసగాడని, 2 నెలలకో ఇల్లు మారుతూ ఉంటారని ఒక్కొక్క పిడుగులాగా సుమ హృదయాన్ని అశాంతికి గురి చేశాయి. ఎంతో ప్రయాసతో తార అడ్రస్ సంపాదించింది. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. బతిమాలైనా కట్టిద్దామని. వాకిట్లోనే పని పిల్ల లంకిణీలకు నిల్చుంది. అమ్మగారు లేరు, 2 నెలల ఊరెళ్ళారు చల్లగా చెప్పింది. లోపల కిటికీ కర్టెన్ చాటు నుంచి తొంగి చూస్తున్న కళ్ళు తారవి కావని సుమ ఎలా అనుకోగలదు? అలాగని తోసుకుని ఇంట్లోకి ఎలా వెళ్ళగలదు? ఎందుకింత వంచన? తనేం పాపం చేసింది? స్నేహితురాలని కష్టంలో ఆదుకుంటే ఇంత మోసమా?
అసలు మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించింది అందుకేనా? సుమ దిండు కన్నీటితో తడిసిపోయింది. 2.5 లక్షలు తనలాంటి చిన్న ఉద్యోగికి ఎంత కష్టం. పిల్లలు ఏదడిగినా డబ్బులు లేవని, ఆఖరికి తన ఆరోగ్యం బాగాలేకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని, ఆటో ఎక్కితే ఖర్చని బస్సుల్లో వేళ్లాడుతూ అమ్మా నాన్నలకు కొంచెం కూడా సాయం చేయలేకపోతున్నందుకు బాధపడుతూ చివరికి ఇంత మొత్తం ఇలా ఇరుక్కుపోవటం హృదయాన్ని కోసేస్తోంది. మోసం వల్ల డబ్బు నష్టం కలగడం సరే, స్నేహంలో మోసపోయాననే భావం సుమను నిలువెల్లా దహిస్తోంది. జీవితంలో ఇంకా ఎవరిని నమ్మాలి? స్నేహం శాశ్వతం అంటారు, మధురమైందంటారు. అది నిజమైనదైతే కానీ ఎలా తెలుస్తుంది? తార ఇందరిని మోసగించి డబ్బు సంపాదిస్తుంది కానీ మళ్ళీ ఆ నిర్మలమైన స్నేహాన్ని పొందగలదా? కాలింగ్ బెల్ మోగింది. శ్రీధర్ వచ్చాడు. ఏమైంది? సుమ మొహం చూసి అడిగాడు. కోర్టు నోటీస్ చూపించింది సుమ గిల్టీగా. సర్లే, ఏం చేస్తాం, బాధపడకు. నాకెందుకు ఆవిడ పటాటోపం చూసి అప్పుడే అనుమానం వేసింది. నీ స్నేహితురాలు కదా, నీకు తెలియదా అనుకున్నాను. ఏదో ఒకటి చేసి కట్టేద్దాంలే అనునయించాడు శ్రీధర్. సుమ మనసు కుదుట పడినట్టు లేదు. ఏమిటిది సుమ, చిన్నపిల్లలాగా? శ్రీధర్ సుమను దగ్గరికి తీసుకున్నాడు. కాదండి, నేను దాన్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమించాను. అది అడిగితే చేతనైనంత సాయం చేసేదాన్ని. ఇలా కొందరు అంతే సుమ, నీకింకా లోకం అర్థం కాలేదు. వాళ్ళకు డబ్బే అన్నీ. శ్రీధర్ ఓదార్చాడు. అయినా సుమ సమాధాన పడలేకపోయింది. చిన్ననాటి నేస్తం గురించి మనసులో దాచుకున్న స్మృతి ఫలకం మొక్కలైపోయిందనే భావం ఆమెను నిలవనీయటం లేదు. స్నేహానికి ఖరీదు కట్టిన తార మాత్రం విలాసంగా విదేశీ కారులో ఎవరితోనో నవ్వుతూ ప్రయాణిస్తోంది. ఆ బుగ్గ మీద సొట్ట అందమైన తాచులాగా ఈసారి ఎవరిని కాటు వేస్తుందో మరి. అదండి, స్నేహాన్ని పర్సనల్గా వాడుకొని చివరికి ఆమెను మోసం చేసి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం సంతకం కావాలంటే ఎవరికైనా పెడుతూనే ఉంటాం, కానీ చివరి వరకు కట్టి ఉంటే ఏ ఇష్యూ ఉండేది కాదు. కానీ ఇలా చాలామందిని మోసం చేసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెని మోసం చేసి దానివలన ఆమె పాముకునేది ఉంది. నువ్వు ఫ్రెండ్ అని చెప్పని ఆమె సంతకం పెట్టింది. కానీ నువ్వు ఆ ఫ్రెండ్షిప్కి అర్థం లేకుండా చేసింది ఆ అమ్మాయి. ఏది ఏమైనా ఈమె లైఫ్ అంతా బాధపడుతుంది. ఆ డబ్బులు కట్టడం గురించి కాదు, ఎందుకంటే కట్టడానికి భర్త ఎలాగో ముందుకొచ్చాడు, ఏదో ఒకటి చేద్దాంలే అని. కానీ ఆ భర్త సహకరించేవాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది ఇంకొక ఇష్యూ. థ్యాంక్ యూ.